welcome or welcome back to my channel. This is me Harika. I create content on beauty, lifestyle, fashion, whatnot, every single thing. And happy Bogi అందరికి 4కి వేసినాం మేము బట్ అప్పటికి ఇంకా ఎవరు లెగలే ఎంత రేపినా లెగట్లే ఇంకా అందుకని సర్లే అని ఒక 2 hours పడుకొని ఇప్పుడు 6 అయింది ఎగ్జాక్ట్గా. సో లేచినాం. వెదర్ ఎంత బాగుందో, ఎంత ఫాగీగా చాలా బాగుంది. అండ్ ఇవే మా ముగ్గులు అనమాట. వాటర్ వచ్చినాయి సడన్గా, సో చదివిపోయింది. ఇదే ఇంకొకటి. పాపం మా వాళ్ళు వెళ్ళి నిన్న ఇవన్నీ కష్టపడి తీసుకొచ్చినారు గైస్. ఇది మా చలి మంటలు గైస్, లైక్ సారీ భోగి మంటలు. స్టిల్ ఈజ్ ఆన్. ఎప్పుడు ఎడతానే ఉంటా వీడియో ఏడిపించేది. న్యూస్ పేపర్ జరుగుతుందయ్యా. ఏం జరుగుతుంది? ఏమర్థమైంది మొత్తానికి? చచ్చిపోయింది. చచ్చిపోయింది తింటే భోగి రోజు ఏం మాట్లాడుతున్నావు పొద్దున్నే? నువ్వు అందులో ఉన్నా నేను చదివా. అందులో ఉంటే చదివేస్తావా నువ్వు? తప్పు కదా అట్లా. తిరిగి కానీ లోకాలకు మన రాజకుమారి ఉంది. ముగ్గులేళ్ళు కూడా బలి ఇచ్చాయి. మంచి బాగుంది. బిట్టు బాబు స్లీపింగ్. They are about to ready. ఆల్మోస్ట్ రెడీ, అందరు రెడీ అవుతున్నారు. సో మా భోగి ఇట్లా జరుగుతుంది అనమాట. అండ్ బయట సెటప్ చూపించాను కదా మీకు. సో అక్కడ కొన్ని ఫొటోస్ అట్లా దిగేసి అండ్ వీ హ్యావ్ టు క్విక్లీ చేంజ్ ఆర్ డ్రెస్సెస్ బికాస్ మనం పిండి వంటలు చేస్తున్నాం. నిన్న అసలు అయిపోయినాయి. సో ఈరోజు కజ్జికాయలు అనమాట. కజ్జికాయలకి చపాతీలు చేయాలి కాబట్టి అందరం డెఫినెట్లీ ఉండాలి. సో అప్పటి వరకు మనకి టైం ఉంది. సో ఐఎమ్ రెడీ. లెట్ మీ నో నా డ్రెస్ ఎట్లా అనిపించింది అని. తర్వాత నేను ఫుల్ చూపిస్తా. అండ్ ఇప్పుడే తలస్నానం చేసాను కాబట్టి జస్ట్ వ్రాప్ మై హెయిర్. అండ్ ఇప్పుడు ఐ డూ మై స్కిన్ కేర్, మేకప్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఫొటోస్ కొంచెం మంచిగా రావాలి కాబట్టి వీ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ ఫొటోస్ దిగుతా. అవి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ఉంటా. ఇఫ్ నేను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద నా లింక్ ఇచ్చిస్తాను. జస్ట్ గో అండ్ ఫాలో దేర్. సో యూ కెన్ గెట్ ఆల్ ద అప్డేట్స్. ఈవెన్ దో నేను బ్లాగ్స్, షార్ట్స్ కొంచెం స్లోగా అప్లోడ్ చేసినా కానీ. సో రీల్స్ కానీ, ఫొటోస్ కానీ, ఎవ్రీథింగ్ ఐ అప్డేటెడ్ దేర్. స్టోరీస్ పెడుతూనే ఉంటా. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే జస్ట్ గో అండ్ చెక్ ఇట్. ఐ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో హియర్ ఇట్ మీ. నాకు అస్సలు ఊపిక లేదు బికాజ్ మేము 4కి లేచినాము. నేను మా వదిన 4కి లేచి అందరినీ లేపుతుంటే 5 minutes అంటారు. ఓకే ఇంకా అర్థమైంది వీళ్ళు లేగరు అని చెప్పి. సో ఇంకొద్దులే ఒక 2 hours పడుకొని 6కి లేద్దాము అని చెప్పి 6కి లేచి మేము భోగి మంటలు వేసి అండ్ వి స్టార్టెడ్ టు గెట్ రెడీ. మా చెల్లి రెడీ అయిపోయింది అండ్ షీఈస్ డూయింగ్ సమ్ పూజ దేర్. అండ్ అందరూ మిగతా వాళ్ళందరూ 1 by 1 రెడీ అవుతున్నారు. చూస్తున్నా. కాలేజీగా
It's day 2 and happy Sankranti everyone. సక్సెస్ఫుల్లీ ఈరోజు కూడా నేను దెబ్బలు తగిలించుకున్నాను. పేలిపోయింది. గాజులు వేసుకునేటప్పుడు సంగీర్పుంది అండ్ ఇక్కడేమో ఆయిల్ పడ్డది అనమాట మార్నింగ్. సో సంక్రాంతి రోజు కూడా దెబ్బలు తగిలించుకున్నాను. భోగి అప్పుడు మార్నింగ్ అంతా బాగానే ఉండే, పిండి వంటలు చేసినాం అంతా ఓకే, ఇట్స్ ఫైన్. వ్లాగ్ ఇట్స్ ఫైన్ అన్నప్పుడు మూవీ చూస్తుంటే సంభవ్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎందుకో కొంచెం హ్యాండ్ పెయిన్ వచ్చింది అనమాట. లైక్ జాయింట్ దగ్గర నుంచి జస్ట్ ఇక్కడ వరకు జస్ట్ ఈ కొంచెం పార్ట్ వరకే నాకు హ్యాండ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఐ వాజ్ లైక్ ఇట్స్ ఫైన్, కొంచెం అయితే తగ్గిపోతుందేమోలే అని చెప్పి నేను సినిమా అట్లనే చూస్తూ కూర్చున్నా. సినిమా అది అయ్యే కొందికి పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంటే అసలు ఏంటి ప్రాబ్లమ్ అని అర్థం కాలేదు. నాకు జాయింట్ పట్టిందా లేకపోతే హ్యాండే మొత్తం పెయిన్ వస్తుందా నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకా ఓకే సినిమా ఇప్పుడు తగ్గిపోతుంది అని నాకు నేనే సబ్ చెప్పుకొని నాకు నేనే ఇట్స్ ఫైన్ అనుకొని జెండుబా మీద ఉంటుంది రాసి ఐ వాజ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఇంట్లో ఎవరికి చెప్పట్లేదు. ఎవరైనా వచ్చి అడుగుతుంటే అది హ్యాండ్ పెయిన్ అంటున్నా అంతే, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వాళ్ళకి ఇట్లా నాకు అవుతుంది అని చెప్పి. ఇంకా ఫుడ్కి సినిమా అయిపోయింది, డిన్నర్ చేద్దామని అందరం కూర్చున్నాము. అంత ఎమ్మీ ఫుడ్ ఉన్నా కానీ నేను ఇట్లా చేయి లేపలేకపోతున్నాను. అయితే ఇట్లా తినాలి కదా, నేను చేయి లేపలేకపోతున్నా. అట్లా నేను ఒకటి కొంచెం తినేసి లేచి వెళ్ళిపోయి పడుకొని ఐ వాస్ థింకింగ్ అసలు నేను ఏం చేశాను ఈరోజు, ఏమైనా వెయిట్ పెట్టానా నా హ్యాండ్ పైన ఏమన్నా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. బట్ ఐ డోంట్ గెట్ ఇట్, నేను ఏం రాంగ్ చేసినాను నా హ్యాండ్ మీద అని. అండ్ లేటర్ తర్వాత అటు తిరుగుతున్నా బట్ నాకు హ్యాండ్ పెయిన్ ఎక్కువ అవుతుంది. సో ఇట్లనే కూర్చొని సోఫాలో ఐ వాస్ క్రైయింగ్. సో దెన్ మమ్మీ చూసి ఏం చేస్తాను, బ్లాగ్ చేస్తాను, నేను చేస్తాను. సో అట్లా కూర్చొని ఏడుస్తుంటే దెన్ మమ్మీ చూసారనమాట ఏమైంది ఎందుకు అట్లా ఏడుస్తున్నాను. లైక్ అందరూ వచ్చినారు అప్పుడు. సో అప్పుడు హ్యాండ్ పెయిన్ ఎక్కువైపోయింది నాకు ఎందుకు అయింది నాకు అర్థం కాలేదు, బట్ చాలా ఎక్కువైపోయింది. సో మమ్మీ చూసి మళ్ళీ స్ప్రే చేసి ఒక క్లాత్కి వాటర్ మొత్తం పెట్టి ఇట్లా కట్టారనమాట చేతికి. సో బరువు పెట్టుకున్న పడుకో నైట్ అని చెప్పి ఇంకా నేను పడుకుని పోయా. అండ్ మార్నింగ్ వేసరికి ఇట్స్ గాన్. నాకు అర్థం కాదు నాకు ఎందుకు వచ్చిందో పెయిన్, బట్ చాలా సీరియస్ వచ్చింది. ఐ కుడెంట్ వ్లాగ్, ఐ కుడెంట్ ఈట్, ఐ కుడెంట్ స్లీప్ ప్రాపర్లీ. బట్ మార్నింగ్ కల్లా ఓకే బెన్ థ్యాంక్ గాడ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దిస్ అమేజింగ్ ఫ్యామిలీ విత్ మీ. చాలా బాధ చేసుకుంటారు వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఎస్పెషల్లీ మా మమ్మీ ఏడుస్తే అస్సలు చూడలేదు, అప్పుడు వచ్చేస్తుంది ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎన్ని పనులు ఉన్నాయి కానీ ఏడుస్తున్నాను అంటే చాలు షీల్ డెఫినెట్లీ కమ్. సో అట్లా అనమాట. ఇంకా మార్నింగ్ హ్యాండ్ పెయిన్ కాబట్టి నేను లేవలేదు, చాలా లేట్గా నైట్ నాకు నిద్ర పట్టడమే లేట్గా పట్టింది. సో ఎప్పుడుకో లేచినాను ఒక 9 ఆ టైంకి. అండ్ అందరూ తగ్గిందా హ్యాండ్ పెయిన్ నన్ను చూడగానే అదే ఓకే హ్యాపీ. ఇంకా కూర్చొని చెక్కలు చేసేసి రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత వి డిసైడెడ్ వాళ్ళు వచ్చి కూడా ఒక 3 days అవుతుంది కదా, సో విల్ గో అవుట్. ఖమ్మంకి స్టార్ట్ అయినాం. వెళ్ళేటప్పుడు కొంచెం బాగానే ఉంది, బట్ అక్కడికి వెళ్ళినాక మాకు సినిమా స్టార్ట్ అయింది బిట్టు గురించి. బిట్టు ఏమో అక్కడ ఒక డాగ్ని చూసి వాడెళ్ళిపోయి అరవడం గోలా అంతా అయింది. అక్కడేమో ఏదో బ్రిడ్జ్ ఎక్కినాం, అదేమో ఊగుతుంది. వీఆర్ సో స్కేర్డ్. నాకు మా మమ్మీకి మా వదినికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి ఆ బ్రిడ్జ్ మీద. కొంచెం సేపు ఉండి 2 ఫోటోలు దిగి వచ్చేసాం అంతే, అంతకుమించి ఏం చేయలేదు. నాకు ఇంకా చిరాకు వచ్చేసింది బికాజ్ అంత హెవీ డ్రెస్సెస్ వేసుకొని నేను అసలు బయటకు వెళ్ళినా తొందరగా వచ్చేస్తాను. అట్లాంటిది అంత సఫికేటింగ్ అనిపించింది నాకు మొత్తం. సో ఇంకా వచ్చేసినాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నా చేయి కాల్చుకున్నాను సక్సెస్ఫుల్లీ. ఈరోజు కూడా దెబ్బలు తగిలించుకున్నా. ఇట్స్ మై కోర్ ఐ థింక్. పండుగ పూట కూడా దెబ్బలు తగిలించుకుని నాకు 365 days నేను దెబ్బలు తగిలించుకుంటాను. నాలుగు మీరు ఉంటే కమెంట్. అండ్ నా పక్కన నేను బ్లాగ్ తీస్తున్నా అని కూడా అస్సలు ఆలోచించకుండా ఫోన్ చూస్తుంది చూడండి. ఏమనాలి, నేను కనీసం నాకు సపోర్ట్ చేయట్లేదు. సౌండ్ పెడుతుంది, నేను మాట్లాడుతుంటే నా మాట వినిపించాలి, పాపం వదిన మాట వినిపించాలి అని చెప్పి నేను సౌండ్ తగ్గించాలి. నేను చూస్తున్నా నువ్వు అసలు నా మాట్లాడుతుంది అక్క చూడకుండా చూడు ఎంత బాగున్నా అని ఇప్పుడు కవర్ చేసేస్తారు. ఐ లవ్ యూ ప్రేమ్. బేబీ ఓకే, దట్ ఈస్ స్టోరీ టైం. నీకే బట్టలు చూద్దామని వెళ్ళాటు వాటు ఒక బట్టలు చూద్దామని వాళ్ళు రాదు. సో ఇవన్నీ మా సంక్రాంతి ప్రిపరేషన్స్ అనమాట.
మేము ఫొటోస్ దిగడానికి మంచి బ్యాక్ డ్రాప్ ఉండాలి కాబట్టి మా చెల్లి ఇక్కడ పెయింట్ చేసేస్తుంది. బయటికి కూడా వెళ్ళచ్చు, బట్ తనకి ఎందుకు ఇట్లా పెయింట్ చేయాలి అని అనిపించింది. సో షీ డిడ్ ఇట్. అండ్ ఇక్కడ నేను మా అత్తతో కాల్ మాట్లాడుతున్నాను అనమాట. ఈ ప్రిపరేషన్స్ అన్నీ వాళ్ళు వచ్చి 2 days ముందు మేము చేసినవి, లైక్ అరిసెలు చేయడము, బయటికి షాపింగ్కి వెళ్ళడము అట్లా. సో ఇదంతా మా సంక్రాంతి ప్రిపరేషన్స్. అసలు మీరు సంక్రాంతి ఎట్లా జరుపుకున్నారు, మీ ప్రిపరేషన్స్ ఎట్లా అయినాయి అని నాతో కమెంట్స్లో చెప్పేయండి. అండ్ నా వ్లాగ్ ఎట్లా అనిపించింది కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, బికాజ్ నేను వ్లాగ్ పోస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సంక్రాంతి వ్లాగే ఫస్ట్ వ్లాగ్ మంది. సో ఐమ్ సో ఎక్సైటెడ్ దట్ మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అని చూడాలని ఉంది నాకు కూడా. అండ్ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్. అస్సలు బాగాలేదు, నాకు ఫీవర్, కాఫ్, కోల్డ్ అన్నీ వచ్చేసినాయి ఒకేసారి. అండ్ లిటరలీ నాకు చాలా నీరసంగా ఉంది, బట్ ఐ హ్యావ్ టు. ఎందుకంటే ఇది ఏ మార్చ్లోనూ ఫిబ్రవరిలోనూ పెడితే అవ్వదు కదా సంక్రాంతి వ్లాగ్. సంక్రాంతి మంత్లోనే పెట్టాలి, దట్ వాట్ ఐ థింక్. సో అందుకే కొంచెం కష్టమైన ఎడిటింగ్. ఒక 2 days నుంచి ఎడిట్ చేస్తున్నా చిన్నగా, బికాజ్ అంత ఓపిక లేదు నాకు ఒకసారి కూర్చొని చేయడానికి. ఐ హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ మీ. అండ్ నేను ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను. సో వీడియో క్లిప్స్ కానీ ఏమన్నా లైక్ బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ కానీ ఏమన్నా వస్తే ప్లీజ్ ఐఎమ్ సో సారీ. ప్లీజ్ అండర్స్టాండ్ మీ, బికాజ్ ఐఎమ్ జస్ట్ లెర్నింగ్. ఫ్యూచర్లో ఐల్ డూ మై బెస్ట్, ఐల్ గివ్ యూ ద బెస్ట్ వ్లాగ్స్. సో ప్రస్తుతానికైతే ఇంతే. అండ్ ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ మెంట్. సో యా. అండ్ మా సంక్రాంతి అయితే చాలా బాగా జరిగింది. అండ్ కనుమకి నేను ఏం వీడియోస్ తీయలేదన్నమాట. భోగి అప్పుడు, సంక్రాంతి అప్పుడే తీసినాను. అండ్ కనుమ రోజు వి వర్ సో టైర్డ్, ఎందుకంటే ఆ 2 days మేము పిండి వంటలు చేస్తూనే ఉన్నాం బ్యాక్ టు బ్యాక్. సో ఎవరికి ఓపిక లేదు. అండ్ కొంచెంసేపు రిలాక్స్ అయినాం, మూవీ చూసినాం, గేమ్స్ ఆడుకున్నాం, రీల్స్ చేసినాం. సో అవే సరిపోయినాయి మాకు కనుమ రోజు. అండ్ ఆ నెక్స్ట్ డే కూడా ఉన్నారు. ఆ 2 days మేము ఆ ఫన్ అంతా క్యాప్చర్ చేయలేకపోయినా నేను. సో నేను అందుకే ఇందులో ఏ క్లిప్స్ యాడ్ చేయలేకపోయా. ఇవన్నీ ప్రిపరేషన్స్ అన్నమాట, ఈ పెయింటింగ్ ఇదంతా. సో యా. అండ్ ఐఎమ్ మిస్సింగ్ దెమ్ ఆల్రెడీ. చాలా మిస్ అవుతున్నాను నేను. ఈ 5 days అసలు ఎట్లా అయిపోయినాయో కూడా నాకు అర్థమవుతలేదు. అంత ఫన్గా, అంత హ్యాపీగా ఉన్నాం మేము. బట్ వెళ్ళిపోయేటప్పుడు అందరం వెయిట్ చేసినాం. అంత పెయిన్ అనిపించింది మాకు. దే ఆర్ ఇన్ మై ఎంటైర్ చైల్డ్హుడ్. ఏ ఫంక్షన్ అన్నా, ఏ ఫెస్టివల్ అన్నా వాళ్ళు ఇక్కడికి వస్తారు, మేము అక్కడికి వెళ్తాం. ఆ ఫన్ మాకే అర్థమవుతుంది, ఆ పెయిన్ కూడా మాకే అర్థమవుతుంది. సో కజిన్స్కి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. యూ క్యాన్ రిలేటెడ్ టు దిస్ వీడియో. లైక్ ఆ పెయిన్ ఇస్ డిఫరెంట్. కజిన్స్తో వాళ్ళు అన్ని రోజులు ఉండి వెళ్ళిపోయిన తర్వాత దట్ వాజ్ సో హార్డ్ టు టేక్. అండ్ ఐఎమ్ ఇన్ దట్ సిచ్యువేషన్ రైట్ నౌ. ఐఎమ్ మిస్సింగ్ దెమ్. నేను స్టోరీస్ పెడుతూనే ఉన్నా, మేమందరం కలిసి చేసిన రీల్స్ కూడా నేను పోస్ట్ చేస్తున్నా. ఇఫ్ యూ గైస్ haven't seen those things, I'll put my Instagram link in the description. Go and check it so that you can know మేమందరం ఎట్లుంటాము అని చెప్పి. ఆ రీల్స్ కూడా ఎట్లా అనిపించినాయో నాకు అక్కడ కమెంట్స్ చేసి చెప్పండి. ఐ లవ్ టు read your comments, so make sure to comment. And yeah, this is all our Sankranti preparations. And సంక్రాంతి, భోగి అన్నీ ఇవే, ఇంకా ఇదే వీడియో. ఐ నో నేను మంచిగా తీయట్లేదు వీడియోస్, బట్ ఈ యొక్క వీడియోకే నెక్స్ట్ నుంచి ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్.
వచ్చేసింది అనమాట. దే హ్యావ్ టు గో. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అన్న ఒక్క థాట్ మా అందరినీ ఏడ్పించేసింది. ఎంత ఏడ్చినామో ఆ రోజు, లైక్ లిటరలీ వి క్రైడ్ అ లాట్. 5 days అసలు ఎట్లా అయిపోయినాయో కూడా మాకు అర్థం కాలేదు, కానీ అయిపోయినాయి. అండ్ యా, ఇట్ వాస్ సో ఎమోషనల్ గైస్. మీకు కూడా లైక్ కజిన్స్ ఈజ్ అ వైబ్. మీరు కూడా మీ కజిన్స్ని మిస్ అయితే ట్యాగ్ దెమ్ అండ్ డెడికేట్ దిస్ వీడియో టు దెమ్. అండ్ యా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మేక్ షూర్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, like, share, comment, do those all beautiful stuff, and I'll see you in my next vlog. Tata, bye bye. This is Harika signing off.